హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పార్ట్ టైమ్ ఆర్గానిక్ ఫార్మర్. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. యూజువల్గా కెమికల్ ఫార్మింగ్లో దమ్ము చేసినప్పుడే ఎన్పీకే ఫెర్టిలైజర్స్ వాడతారనమాట. అంటే డిఏపి అని 20-20 అని ఇలా ఫెర్టిలైజర్స్ అన్నీ దమ్ము చేసే ముందు వాడతారనమాట. అదే ఆర్గానిక్ ఫార్మింగ్లో అయితే ఎన్పీకే ఫెర్టిలైజర్స్ బదులు న్యాచురల్ ఫెర్టిలైజర్స్ వాడతారనమాట. అంటే పశువుల పేడ, పచ్చిరొట్ట ఎరువు అంటే ఇప్పుడు జీలుగా జనమాలని మొక్కలు ఉంటాయి. దాన్ని 40-45 డేస్ తర్వాత దాన్ని నేలలో దున్నుతారనమాట. దాంట్లో యూజువల్గానే నైట్రోజను, పొటాషియం, ఫాస్ఫరస్ ఉంటాయన్నమాట. అవి దమ్ము చేశాక నెక్స్ట్ ఏదైతే సీడ్స్ వేస్తామో వాటికి పెరగడానికి హెల్ప్ అవుతాయి అనమాట. నా వరకు ఏంటంటే నాకు అంత ముందుగానే ప్లానింగ్ అంత లేకపోవడం, అవేర్నెస్ లేకపోవడం వల్ల నేను ఇవన్నీ చేయలేకపోయాను. సో నార్మల్గానే ఎంత వస్తే అంతే అన్నట్టు వేసాను అనమాట. దీనివల్ల మొక్క యాక్టివ్గా ఉన్నట్టు, బాగా నుంచున్నట్టు నాకు అనిపించలేదు. సో నేను ఒకరిద్దరిని ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళని అడిగాను. వాళ్ళు నాకేం సజెస్ట్ చేశారంటే పుల్లటి మజ్జిగని వాటర్లో కలిపి స్ప్రే చేయండి అన్నారనమాట. యూజువల్గా పుల్లటి మజ్జిగ మన ఏమైనా తెగుళ్ళు ఇలాంటివి ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. మనం ఎప్పుడు వేస్తాం, మొక్క పాలు పోసుకున్నాక యూజువల్గా అప్పుడు పెస్టిసైడ్స్ అనే బదులు ఇది వాడతారనమాట. కానీ దీంట్లో గ్రోతింగ్ కూడా హెల్ప్ అవుద్ది అండ్ విత్తనాల్లో ఎలాంటి తెగులున్నా సరే పోతాయి అని చెప్పి నాకు సజెస్ట్ చేశారు. ఆ తర్వాత నేను 1 లీటర్ దేశీ ఆవు పాలు తీసుకొని దాన్ని పెరుగు చేసి ఒక 3 డేస్ అలాగే ఉంచి దాంతో మజ్జిగ తయారు చేశాను అనమాట. ఆ తర్వాత మార్కెట్లోకి వెళ్ళి ఈ స్ప్రేయర్ కొన్నాను. దీని ప్రైస్ వచ్చేసి నాకు 1800 పడింది. దీంట్లో పుల్లటి మజ్జిగ వేసి దాంట్లో ఒక 15 లీటర్స్ వాటర్ వేసాను అనమాట. దీని అంతా పొలం అంతా నీట్గా స్ప్రే చేశాను, ప్రతి ఒక్క మొక్కకి వచ్చేలాగా. నేను నాట్లు వేసింది 4th ఆగస్ట్. ఇగో ఈ పుల్లటి మజ్జిగ జల్లేది 13 ఆగస్ట్, అంటే 10వ రోజు అనమాట. యూజువల్గా 8th నుంచి 12th డే మధ్యలో పొలం కలుపు ఉంటుంది కదా, కలుపు కోసం కలుపు మందు కొడతారనమాట. సో అందరూ ఏంటి బాబు కలుపు మందు అన్నారు. కాదు బాబాయ్, ఇది మామూలుగా మజ్జిగ కొట్టాను. మజ్జిగ ఎందుకు బాబు అని అందరూ డిఫరెంట్గా చూసారనమాట. ఏంటి ఇదిగానికి పిచ్చి పెట్టిందా ఏంటని. మరి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇలాగే ఉంటుందండి. అందరూ కెమికల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు కదా, ఒకళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే అందరూ ఎంతగానో చూస్తారు మరి.